నమో వెంకటేశాయ నమః. నమో శ్రీనివాసాయ నమః. నమో గోవిందాయ నమః. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మనమైతే ఇక్కడ గుంతకల్లో దర్శనానికి అయితే వెళ్ళినాము. ఇంటర్వ్యూకి పిల్లలు ఉండాలన్నమాట. జనం ఎక్కడ చూస్తే అక్కడ చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోవడం వల్ల వీడియో తీయలేకపోయాము. చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయిండే వాళ్ళ తిప్పులు వాళ్ళు కాడే కానొస్తున్నాడు స్వామి. చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ తిప్పులు తెగిన దేవుడు ఇంకా ఒక ఆమె అయితే స్వామి ఈడే కానొచ్చినాడు చాలు ఇంకా అని ఆమె వెళ్ళిపోయింది. క్యూలో నిలబడి సోము వచ్చి అలా కాకుండా అట్లా సన్న పిల్లల్ని ఎండ పొద్దున చూసి కొద్దిగా ఏదో ఏ రోజులు నడుపుకొని అంత ముందర వెళ్ళాలి. అట్లయితే అంత బాగుంటుంది. ఊపిరి తిప్పుకోలేక ఎండ పొద్దున వాటికి బాగానే శ్యామాలు గిమాలు అంతా బాగా నీట్గా చేసినారు. ఫుల్ జనాభాని కంట్రోల్ చేసుకో పరిస్థితి అట్లా వచ్చినారు అన్నమాట. జనం ఎక్కడోళ్ళు అక్కడే ఆ జనము రావడం వల్ల వాటికి కంట్రోల్ అయితే బాగానే చేసినారు. గుడి యాజమాన్యం అలా కంట్రోల్ చేయడం వల్ల జనం కంట్రోల్లో ఉండరు. లేకపోతే కింద ఆటికి ఎంత గోళ్ళు ఎక్కి దుంకి ఆడోళ్ళు గీడోళ్ళు అందరూ దొబ్బుకొని తోసలాటం వల్ల కొంత జనము ఇసుకించుకున్నారు. అంతేగాని దాదాపు అంటే మేమైతే 1 గంటకి అయితే వెళ్ళాము. 1 గంటకి వెళ్ళిన తర్వాత మాకు దర్శనము 2:30కి అయిపోయింది. మీరు కూడా చిన్న పిల్లల్ని ఎత్తుకోబోయేటట్లుంటే ఆడలతో పంపించకండి. ఇది మీరు కూడా ఉండండి. ఆడవాళ్ళు ఇబ్బంది పడతారనమాట. మీరుంటే కొంచెం తోడు దొబ్బుతారు. ఎవరైనా ముందర కిందరుండి నిలబడి రావద్దనమ్మా పిల్లలు ఉండాలని చెప్పి ఉద్దేశిస్తుంది. పిల్లల్ని ఎత్తుకొని పోయినాక దేవుడు గాడే కానొస్తాడు. అస్సలు ఈ ముక్కోటి ఏకాదశి అని అద్భుతాలు జరిగిపోతున్నాయి. గుడి అయితే అలా ఇలా కాదు, ఇంటికల్లాన అలంకరించలేదు, భారీగా అలంకరించారు. దానికి 6 అయితే మనం వీడియో తీస్తున్నాము. తీసి అలాగే అప్లోడ్ అయితే పెడుతున్నాం అనమాట. చాలా మంది నమో వెంకటేశాయ గోవిందాయ నమః మన వీడియో సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.